అబ్సల్యూట్ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవడం అనేది ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి మరి ఒక బహుమానంతో పాటు ప్రజలకు భారతీయ జనతా పార్టీ బెంగాలీస్ ఎప్పుడు కూడా నేషనలిజం వైపు ఉంటారు. అలాంటి బెంగాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడి అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఇన్ఫిల్ట్రెంట్ సమస్యలు ఉన్నాయి. ఆ ఇన్ఫిల్ట్రెంట్ సమస్యలు పరిష్కారం జరగాలంటే ఖచ్చితంగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా మరి పట్టం కట్టడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. మరి ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద బహుమానంగా మాకు వచ్చింది అని మేము భావిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఒరిస్సా అస్సాం తీసుకోండి. అస్సాంలో కూడా మూడోసారి అధికారం రావడం అనేది సామాన్య అంశం కాదు. ఎందుకు మీకు యాంటీ ఇన్కమ్ మీన్స్ అక్కడ లేదా? ఎందుకంటే ఇప్పుడు బెంగాల్లో 3 సార్లు అయినాక మమతా మీద వచ్చింది, అక్కడ డిఎంకేకి వచ్చింది, లేదు బీజేపీకి. అదే ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి విశ్వాసం. మీరు 3 సార్లు గెలిచి మూడోసారి కూడా వాళ్ళు పట్టం కట్టడం అంటే 35% మైనార్టీస్ ఉన్నటువంటి ప్రాంతంలో మళ్ళీ మూడోసారి ఆ ప్రాంతంలో ప్రజలంతా కూడా ఏకమయ్యేసి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే సమస్యలు పరిష్కారం అయితే అని ప్రజలకు మరి విశ్వాసం కలగడం వల్లనే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది చాలా ఆనందంగా ఉందండి. కేరళ, తమిళనాడులో బీజేపీ అనుకున్నంత స్థాయిలో ఓటు బ్యాంకు కానీ సాధించలేదా? సీట్లు కానీ ఓట్లు కానీ అనుకోవచ్చు. చూడండి, ఈరోజు ఇండియా కూటమికి చమరగీతం పాడి అక్కడ మీరు తమిళనాడు తీసుకుంటే నేషనలిజం ఓవర్ నెపోటిజం, అక్కడ నేషనలిజం గెలిచింది, నెపోటిజం ఓడించారు. అక్కడ ఉన్నటువంటి మరి డిఎంకేకి బుద్ధి చెప్పి ఈరోజు డిఎంకే వ్యతిరేకంగా ఎన్డీఏకి పట్టం కట్టారు అక్కడ. అంటే ఈరోజు ఇండియా కూటమి పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. ఒక్కటొక్కటిగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో మహారాష్ట్ర తీసుకోండి, ఢిల్లీ రాష్ట్రం తీసుకోండి, హర్యానా తీసుకోండి, ఈరోజు బెంగాల్ తీసుకోండి, అస్సాం తీసుకోండి, పాండిచేరి తీసుకోండి, అనేక ఏ రాష్ట్రమైనా ఈరోజు కాషాయమయం అయిపోతూ ఉన్నది. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయమే మరి ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ అభ్యున్నతి కోసం, దేశం కోసం, ధర్మం కోసం నిలబడుతుంది. మా వెంట నడుస్తుంది. రాష్ట్రాలు లేకపోతే తెలంగాణ కూడా అలా చేరబోతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో గెలిస్తే సంబరాలు తప్ప తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? మీరు చూడండి, 4వ తారీఖు రోజు వచ్చినటువంటి ఈ రిజల్ట్ తర్వాత ప్రధానమంత్రి మరి 10వ తారీఖు తెలంగాణ రాష్ట్రం వస్తున్నారనంటే వారు మాకు దిశ నిర్దేశం ఇచ్చి ఒక సంకేతం ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని పూర్తి విశ్వాసంతో ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. వారి పాదం ఈరోజు విజయ డంకా మోగించి వారి పాదం తెలంగాణలో వేస్తున్నారనంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే ఏ ఎన్నికైనా భారతీయ జనతా పార్టీ విజయానికి మాత్రమే సంకేతం. బెంగాల్, అస్సాంలో ఎస్ఐఆర్ వల్లనే బీజేపీ గెలిచిందంటే ఏం చెప్తారు? నిన్నటి వరకు ఓటు చోరీ అని చెప్పి ఏడ్చినటువంటి వాళ్ళు ఈరోజు మరి దొంగ ఓట్లు తీసేస్తే మళ్ళీ ఏడిపే. వాళ్ళు ఓటమిని జీర్ణించుకోలేక ఏదో ఒక ఎదురుదాడి చేయడం వాళ్ళకి అలవాటైపోయింది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం. మరి సరలో ఉన్నటువంటి వారికి అప్పీల్ చేసుకునే అవకాశాలు అనేకమైన అవకాశాలు ఉన్నాయి. వారి అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఇప్పుడు మరి ఇన్ని కోట్ల మంది ఇంకెందుకున్నారు అక్కడ? ఏదైతే ఫేక్ ఓటు ఉందో, డబుల్ ఓటు ఉన్నదో అవి తీసేస్తే కూడా వాళ్ళకి బాధ. ఎందుకంటే అక్కడంతా డిగ్గింగ్ నడుస్తూ ఉంది. దొంగ ఓట్లతోటి వాళ్ళు ఇన్ని రాజ్యం వెళ్ళిండ్రు. ఇప్పుడు దొంగ ఓట్లు అవన్నీ మరి ఫేక్ ఓట్స్ అన్నీ పోతేనేమో నిన్నటి వరకు ఓటు చోరీ అన్నారు, ఇవాళనేమో మళ్ళీ ఏడుస్తారు. ఇదంతా కూడా వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక ఇండియా కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు స్పష్టంగా 96% మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొని భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అమిత్ షా గారి నాయకత్వాన్ని ఆమోదించి మరి సర్కార్ని ఏర్పాటు చేసినటువంటి మరి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలతో పాటు వారిని అభినందిస్తూ ధన్యవాదాలు. మరి ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఎస్ఐఆర్ మీద కానివ్వండి, మిగతా అంశాల మీద కానీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో అవన్నీ సరికాదు. వాళ్ళకు ఓట్ చోరీ అంటే ఒకసారి ఒకవైపు అటు ఈసీఐ మీద ఇటువంటి ఏడుపులు కూడా సరికాదని చెప్తున్నాయి. మరొక పక్క బెంగాల్లోనే కాదు, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ దిశ కూడా ఇక్కడ బీజేపీ అడుగులు వేస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజబ్తో. రైట్, ఇది బీజేపీ నేతల రియాక్షన్.
తృణమూల్ కాంగ్రెస్ని పక్కన పెట్టడానికి రకరకాల కారణాలు, అక్కడ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కానివ్వండి, అక్కడ ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నాయి, అవినీతి ఉంది, రౌడీల రాజ్యం జరిగింది, అంతా కూడా ప్రజలు పూర్తిగా విసిగిపోయారు, వెట్టి వేచారి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ని పక్కన పెట్టి బీజేపీ అధికారంలోకి తీసుకొస్తున్నారు అనేది బీజేపీ నాయకులు చెప్తున్నమాట. సో బీజేపీ నిజంగానే తృణమూల్ కాంగ్రెస్ని చాలా ఘోరాతి ఘోరంగా బోల్తా కొట్టించి తృణమూల్ కాంగ్రెస్ని పక్కకు నెట్టి తన్ని పాడేసి అక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పాలి. 191 సీట్స్ బీజేపీ అండ్ 97 తృణమూల్ కాంగ్రెస్. అండ్ కాంగ్రెస్ కేవలం 2 స్థానాలు మాత్రమే, 1 స్థానం మాత్రమే అక్కడ గెలుచుకుంది. ఇట్స్ ఓన్లీ లీడ్ అండ్ అదర్స్ వచ్చేసి 3 స్థానాల్లో. సో తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో 53 డిఎంకే అండ్ అన్నా డిఎంకే 72 అండ్ టీవీకే 109 స్థానాలు. ఒకసారి బెంగాల్ సెలబ్రేషన్కి సంబంధించి ఒక ఆధారిత వీడియో ఉంది బీజేపీ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి అమిత్ షా అండ్ మోదీకి సంబంధించి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైట్, ఓవైపు మోదీ అండ్ అమిత్ షా సంబరాలు చూస్తున్నాం వీడియో, అండ్ మరోవైపుగా దీదీ మమతా బెనర్జీ తట్టాబుట్టా సర్దేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. సో ప్రభుత్వాన్ని కోల్పోతూ ఉన్నారు ఆవిడ. సో డెఫినెట్గా 3 సార్లు కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం, ఆ తర్వాత సీఎంగా వ్యవహరించడం చిన్న విషయం ఏం కాదు. ఒక మహిళగా ఆ రోజు జ్యోతి బసు తర్వాత ఆ స్థాయిలోనే ఎక్కువ కాలం పాటుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ సుమారుగా 14 సంవత్సరాల 327 రోజుల పాటుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మహిళగా ఆ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ని తీసుకురావడం, తృణమూల్ కాంగ్రెస్ని స్ట్రెంగ్తెన్ చేయడం, తృణమూల్ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడం చిన్న విషయమేం కాదు. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలని ఏ రకంగా అయితే మమతా బెనర్జీ కొల్లగొట్టిందో ఇప్పుడు బీజేపీ కూడా తృణమూల్ కాంగ్రెస్ని కొల్లగొట్టింది. సో తృణమూల్ కాంగ్రెస్ని పూర్తిగా బీజేపీ వేటాడి తరిమి కొట్టినట్టుగా ఈ రిజల్ట్స్ కనబడుతున్నాయి. బికాజ్ 294 అండ్ ఇప్పుడు అక్కడ రిజల్ట్స్ వస్తుంది.